కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో రుణమాఫీ నిధులు విడుదల చేసిన అనంతరం మాట్లాడిన ఆయన ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా అన్నదాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. 2 సార్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్లీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన ₹1,00,000 రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వమన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ఆనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా, మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. అందుకే ఈనాడు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ 17, 2023 శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో అత్యంత కీలకమైన 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.